హలో అండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను, మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజైతే నేను ఫ్లాక్స్ సీడ్స్తో జెల్ ప్రిపేర్ చేసుకుని అది ఫేస్ ప్యాక్గా ఎలాగ అప్లై చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మన స్కిన్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ జెల్ అనేది మనకు బాగా హెల్ప్ అవుతుందండి. సో మనం ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా మ్యారేజెస్కి అలాగా వెళ్ళినప్పుడు మనం ఈ స్కిన్ నుంచి ప్రొటెక్షన్కి సన్ నుంచి ప్రొటెక్షన్కి కావాలంటే మనం ఈ జెల్ని అయితే మనం ప్రిపేర్ చేసుకొని మనం ఇంట్లోనే స్కిన్కి అప్లై చేసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. సో అది ఎలాగ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ అయితే దానికోసం నేను గ్యాస్ మీద ఒక గిన్నెను పెట్టుకున్నాను. దాంట్లోకి నేను ఈ కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు నేను ఫ్లాక్స్ సీడ్స్ని అయితే తీసుకున్నానండి, అంటే అవిసె గింజలు అనమాట. సో నేను ఏదైతే కొలతతో తీసుకున్నానో దానికి 3 కప్పులు, అంటే ఇప్పుడు హాఫ్ కప్ తీసుకున్నాను కదా, 1.5 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని స్పూన్తో ఇలాగ కలుపుతూ దాన్ని కొంచెం మరిగించుకోవాలండి. సో మనం ఇలాగ స్పూన్తో కలుపుతూ ఉంటే ఆ జెల్ అనేది కొంచెం మంచిగా ఫామ్ అవుతుంది అనమాట. సో అందుకే ఇలాగా కలుపుకుంటూ దాన్ని మనమైతే ఇలాగ జెల్ లాగా చేసుకోవాలి. సో ఇలాగ మనకు కొంచెం వైట్ కలర్లో ఫోమ్ లాగా ఫామ్ అయ్యేటప్పటికి మనకు ఆల్మోస్ట్ జెల్ అనేది అయితే ఫామ్ అయిపోతుంది. సో మనం ఇలా తిప్పుకుంటూ చూస్తున్నప్పుడు మనకు జెల్ అయితే ఫామ్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, జెల్ అయితే ఫామ్ అయిపోయింది అనమాట. సో ఇలాగ ఫామ్ అయినప్పుడు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మనం గ్యాస్ని అయితే ఆఫ్ చేసేసుకోవాలి. గ్యాస్ని ఆఫ్ చేసేసుకొని ఆ జెల్ అంతా కూడా కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో జెల్ అంతా అలా కూల్ అయిపోయిన తర్వాతకి ఒక బౌల్ తీసుకొని దాని మీద ఏదైనా ఒక క్లాత్ పెట్టుకొని ఆ జెల్ మొత్తాన్ని అందులోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. సో ఇది స్ట్రెయిన్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి, కొంచెం కష్టంగానే ఉంటుంది. మరి వేడి మీద అయితే దీన్ని మనం ఇలా స్క్వీజ్ చేసుకోవద్దు, కొంచెం బాగా కూల్ అయిపోయిన తర్వాత మాత్రమే ఇలాగ స్క్వీజ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా జెల్ మొత్తాన్ని స్క్వీజ్ చేసుకోవాలి. సో మీరు ఇలా క్లాత్ కాకుండా ఏదైనా జెల్లెల్లో కూడా మీరు స్ట్రెయిన్ చేసుకోవచ్చు. తర్వాత ఫేస్ని అయితే ఎటువంటి మేకప్ కానీ అలాంటిది ఏం లేకుండా ఫేస్ని ఫస్ట్ క్లీన్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాతకి ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది తీసుకుంటున్నాను. తర్వాత దాంట్లోకి ఒక టేబుల్ స్పూను హనీ అయితే యాడ్ చేసుకోవాలండి. హనీ యాడ్ చేసుకొని అది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే జెల్లో మనం మిక్స్ చేయాలి కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ కష్టమైనా సరే కొంచెం అయితే మనం కొద్దిసేపు అలాగా మిక్స్ చేస్తే అయితే మిక్సింగ్ అయిపోతుంది అనమాట. సో హనీలో కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది రిచ్ ఇన్ యాంటీ ఫంగల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఇన్ఫ్లమేషన్ నుంచి ఇది ప్రొటెక్ట్ చేస్తుందండి. అలాగే హనీ వల్ల కూడా స్కిన్ అనేది టైట్నింగ్ అవుతుంది. అలాగే స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుందన్నమాట. సో ఇలాగా మనము మొత్తము ఫేస్కి నెక్ కూడా అప్లై చేసుకున్న తర్వాతకి అప్వర్డ్ డైరెక్షన్లోనే మనం చేసుకోవాలి. డౌన్వర్డ్ డైరెక్షన్లో చేసుకుంటే ఏంటంటే స్కిన్ అనేది ఎక్కువగా తొందరగా ముడతలు పడే ఛాన్సెస్ ఉంటాయండి. అందుకే మనము ఏ ఫేషియల్ చేసుకున్నా సరే అప్వర్డ్ డైరెక్షన్లో మనము మసాజ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా మనము 5 minutes మనం ఫేస్కి మసాజ్ చేసుకున్న తర్వాతకి మనం కూల్ వాటర్తో ఫేస్ని అయితే వాష్ చేసుకోవాలండి. హాట్ వాటర్ యూజ్ చేయొద్దు, మామూలుగా నార్మల్ కూల్ వాటర్తో అయితే ఫేస్ వాష్ చేసేసుకోవాలి. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతకి నేను సెకండ్ స్టెప్ వచ్చేసి ఒక మిక్సీ జార్లో ఒక టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ అయితే తీసుకొని వీటిని మంచిగా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. నేను కొంచెం అమౌంట్లోనే తీసుకున్నాను కాబట్టి మరి ఎక్కువగా ఫైన్ పేస్ట్ లాగా అవ్వదు, కొంచెం మామూలుగా ఇలాగా అయిందనమాట. సో ఇవి ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను. దీంట్లోనే ఒక ఫ్లాక్స్ సీడ్స్ జెల్ వచ్చేసి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకోవాలి. ఇలాగ తీసుకున్న తర్వాతకి దీన్ని ఈ మిక్సర్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఈ జెల్ కన్సిస్టెంట్లో ఉంటుంది కాబట్టి కొంచెం మిక్స్ చేసుకోవడానికి కష్టంగానే ఉంటుంది, కానీ కొంచెం మిక్స్ చేసుకుంటే అయితే అయిపోతుంది అనమాట. సో ఇది ఫేస్కి అయితే స్టిక్ అవడానికి కొంచెం మనకి కష్టంగానే ఉంటుందండి, ఎందుకంటే జెల్ కాబట్టి కొంచెం అయితే మనకు కష్టంగానే ఉంటుంది, బట్ మొత్తానికైతే స్టిక్ అవుతుంది అనమాట. సో ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది మనకు న్యాచురల్గా మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది అనమాట. అలాగే స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్ యూస్ చేయడం వల్ల స్కిన్ అలాగే హెయిర్ కూడా చాలా షైనీ అండ్ స్మూత్గా పనిచేస్తుంది అనమాట. సో నేను లాస్ట్ వీడియోలో హెయిర్ కూడా ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది ఎలాగ అప్లై చేయాలనేది చూపించాను, ఒకసారి ఎవరైనా చూడకపోతే అది చూడండి. ఇలాగ 5 minutes మసాజ్ చేసుకున్న తర్వాతకి ఈ ఫేస్ని మళ్ళీ మనము ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఫేస్ వాష్ అయితే చేసుకొని వచ్చాను అనమాట. సో ఇక్కడే నాకు ఫేస్ అయితే చాలా స్మూత్గా అనిపించింది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేను ఒక బౌల్లోకి ఒక 2 spoons
ఫ్లాక్స్ సీడ్స్ జెల్, అలాగే ఒక హాఫ్ స్పూను ఎలోవెరా జెల్ని కూడా తీసుకుంటున్నాను అనమాట. సో నేనైతే బయట తీసుకున్నదండి ఎలోవెరా జెల్ అయితే. సో మీకు ఇంట్లో అవైలబిలిటీలో ఉంటే ఇంట్లో ఉన్న ఎలోవెరా జెల్ని కూడా డైరెక్ట్గా మీరు యూస్ చేసుకోవచ్చు. సో దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాతకి ఇది కూడా మనం ఫేస్ మీద అయితే అప్లై చేసుకోవాలి. సో మనం ఏ ఫేషియల్ అప్లై చేసినా మనము నెక్ని అయితే మర్చిపోవద్దండి, ఫేస్తో పాటు నెక్ కూడా అప్లై చేసుకోవాలి. సో ఎలోవెరా జెల్ని కూడా మన స్కిన్కి మాయిశ్చరైజర్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. స్కిన్ మీద అప్లై చేసినా కూడా ఇది పెద్ద జిడ్డుగా అయితే ఏమనిపించదండి. స్కిన్ని ఇది తొందరగా అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకొని మన స్కిన్కి మంచిగా బ్రైట్ రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే ఓపెన్ పోర్స్ని రిమూవ్ చేస్తుంది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుందండి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి స్కిన్ని మనకి ప్రొటెక్టివ్ లేయర్గా పనిచేస్తుంది అనమాట. అలాగే స్కిన్ బాగా బ్రైట్గా ఉండడానికి అయితే మనకి హెల్ప్ చేస్తుంది. సో మనకి ఇది కూడా ఫేస్కి బాగా అప్లై చేసుకోవాలి. ఇలాగ 5 minutes పాటు స్క్రబ్ చేసుకోవాలి. ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాతకి మనం ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాతకి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేను అదే బౌల్లో కొంచెం గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నానండి. గోధుమ పిండి అనుకోకండి, గోధుమ పిండే. దాంట్లోకి మనం ఒక 2 to 3 tablespoons ఫ్లాక్స్ సీడ్స్ జెల్ని అయితే తీసుకుంటున్నాను. సో తీసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో మీకు కొంచెం ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అనేది ఎక్కువ పెట్టినా పర్వాలేదు, మీకు అది మంచిగా మిక్స్ అయ్యేలాగా అలాగే తీసుకొని నాకైతే ఒక 3 tablespoons జెల్ అయితే సరిపోయిందనమాట. సో ఇలాగ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇది ఒక ఫేస్ ప్యాక్ లాగా మనము ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి. సో మనకి ఇది అప్లై చేయడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ అప్లై అయితే అవుతుంది. మనకి ఫేస్ డ్రై అయిన తర్వాత మనకైతే తెలుస్తుంది అనమాట. సో గోధుమ పిండిలో కూడా మనకి చాలా యూజెస్ ఉంటాయండి. ఇది మెయిన్గా మన పింపుల్స్ని అయితే రెడ్యూస్ చేస్తుంది, అలాగే స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. అన్ని రకాల స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చండి. అంటే సెన్సిటివ్ స్కిన్ అయినా, డ్రై స్కిన్ అయినా, ఆయిల్ స్కిన్ అయినా, లేకపోతే ఇప్పుడు కొన్ని కాంబినేషన్ స్కిన్ వాళ్ళు ఉంటారు కదా, అంటే సెన్సిటివ్ అయి ఉండి ఆయిల్ స్కిన్ ఉండేవాళ్ళు, అలాగే ఎటువంటి కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా ఇదైతే యూజ్ చేయొచ్చు అనమాట. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సో దీన్ని కూడా మనము ఫేస్కి బాగా అప్లై చేసుకోవాలి. ఒక 5 minutes ఇది ఉంచుకున్న తర్వాతకి ఇది కొంచెం డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాతకి దీన్ని మనము పీల్ చేసుకోవాలి. ఈ ప్యాక్ అయితే మంచి ఫేస్ ప్యాక్ లాగైతే అప్లై యూజ్ అవుతుందండి. సో ఇక్కడైతే నేను ఇలాగా మొత్తము స్కిన్ ఇలాగా రబ్ చేసుకుంటూ అది మొత్తం రిమూవ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ మనం కూల్ వాటర్తో అయితే ఫేస్ వాష్ చేసుకోవాలి. సో ఓపెన్ పోర్స్ ఉన్నా కూడా ఓపెన్ పోర్స్ని అయితే ఇది రిమూవ్ చేస్తుంది ఈ ఫేస్ ప్యాక్ అనేది. అలాగే మనకి డెడ్ స్కిన్ సెల్స్ కానీ, యాక్నీ కానీ అలాంటివి ఏ ఉన్నా అయితే కంప్లీట్గా రిమూవ్ చేస్తుంది అనమాట. సో నేను ఇక్కడైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. సో నా స్కిన్ అయితే చాలా గ్లోయింగ్గా అనిపించిందండి, అండ్ చాలా అంటే చాలా స్మూత్గా అనిపించింది. సో మీరు ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. సో ఫ్లాక్స్ సీడ్స్ అంటే ఏవో అనుకోకుండా అవిసె గింజలండి, అవి మనం మామూలుగా బయట స్టోర్స్లో కూడా దొరుకుతాయి. అలా కాకుండా ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో నా స్కిన్ అయితే చాలా గ్లోయింగ్గా అనిపించింది అండ్ చాలా స్మూత్గా అనిపించింది అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ఫేస్ ప్యాక్ అయితే. ఏదైనా ఫంక్షన్స్ కానీ, పార్టీకి కానీ వెళ్తున్నప్పుడు ఇలాగా అప్లై చేసుకొని వెళ్ళడం వల్ల మనకి ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది అండ్ స్కిన్ అయితే చాలా సూపర్ సాఫ్ట్గా అయితే అవుతుంది అనమాట. సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం నేను చేసే వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.